అవునండి, మొన్న మార్చురీ దగ్గర మీరు మాట్లాడింది ఒకటి సోషల్ మీడియాలో రన్ అవుతోంది. చెప్పండి. అది ఆ రోజు ఒకవేళ హత్య అని తెలిస్తే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం కింద మారిపోతుంది అన్నారు. దాని కంటిన్యూషన్లో మీరు ఒక మాట అన్నారు, నేను సీసీ ఫుటేజీలు పోలీసులు రిలీజ్ చేసిన 2 ఫుటేజీలు కూడా నేను గమనించాను, అందులో కొంత మాకు డౌట్ అనిపించట్లేదు, యాక్సిడెంట్గానే భావిస్తున్నాము అన్న మాట మీరు కూడా మాట్లాడినట్టున్నారు కదా సార్? అన్నాను సార్, నేను అన్నాను సార్. ఎందుకన్నానంటే అండి, అది నాకు పోలీసులు ఏమంటే ఆ బండి ఆయననే నిద్రమత్తులో వెళ్ళిపోయినట్టే ఉంది. ఇదిగోండి ఇక్కడ కొవ్వూరు దగ్గర ఇదిగో ఆయన బతికే ఉన్నాడు. ఆ తర్వాత 11:41కి ఇదిగో బండి వెళ్తుంది, బతికే ఉన్నాడు. కేవలం 11:41:59 సెకండ్లకు మాత్రమే బండి ఇదిగో దోగర రేగింది అని చెప్పారు. చెప్పినప్పుడు అంతకుముందు నేను కూడా స్పాట్కి వెళ్ళానండి, ఆయన బాడీని వెరిఫై చేశాను. నేను చూసినప్పుడు కూడా నాకు ఏమనిపించిందంటే కొవ్వూరు టోల్గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి 10 కిలోమీటర్లు అండి తేడా. అవునండి. ఈ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ కొవ్వూరు టోల్గేట్ అయినా 11:30కి దాటాడు, ఇక్కడికి 11:42కి వస్తాడు. అంటే కరెక్ట్ టైంకే ఎంటర్ అయిపోయాడు ఇక్కడికి, ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి. సో ఈ మధ్యలో ఏమీ జరిగితే ఆయన ఎవరైనా ఆపటమో దాడో ఏదైనా జరిగి ఉంటే ఈ 10 నిమిషాల్లో ఇక్కడికి రాలేడు ఆయన. కాబట్టి ఒకవేళ ఎవరైనా మర్డర్ చేసినా సీసీ కెమెరా ముందు ప్లాన్ చేయరు కదా, చాలా నిర్మానుష ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఒకవేళ పోలీసులు చెప్పినట్టు ఇదేమైనా యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉందేమో అనే అనుమానం నాకు కూడా వచ్చిందండి. వచ్చి పోలీసులు కూడా నాతో చెప్పడంతో నేను అది బయట పెట్టి ఎవరు ఆందోళన పడకండి, ఇది హత్య అని చాలా మంది రెచ్చగొడుతున్నారు, దయచేసి ఎవరో కూడా దీని మీద ఆందోళనలు దిగడం కానీ మత విద్వేషాలు రేపడం కానీ వద్దు. 90% నాకు ఇలా కనిపిస్తుంది, 10% ఎంక్వైరీ జరుగుతుంది, ఆల్రెడీ గవర్నమెంట్ రియాక్ట్ అయింది, మీరు కంగారు పడకండి అని పోలీసు వారి తరపున ఈ ప్రజలందరినీ మేము శాంతపరిస్తే ఈ పోలీసులు మాకేం బహుమతి ఇచ్చారు? ఈ పోలీసులు ఇన్ టైంలో ఏం చేశారు? ఏ వాస్తవాన్ని బయట తీసుకొచ్చారు? అదేంటి మా బాధ. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, సాధారణంగా వచ్చేది నిన్న ఇక్కడ ఆయన భౌతికాయం హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన చూడటానికి వచ్చిన కొన్ని వేల మందితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది ఒక్కటే, ఇది హత్య అన్న డౌట్ మాకు అందరికీ కూడా ఉంది అని. కానీ ఎందుకు పోలీసులు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ ఈస్ట్ గోదావరి పోలీసులు ఎందుకు దీన్ని ట్రాక్ చేస్తున్నారు అనుకుంటూ ఉన్నారు? వీళ్ళకి ఫస్ట్ పాయింట్ అక్కడ ఉన్న సీఏ ఎవరైతే ఉన్నారో అతనికి దీని మీద అసలు బేసిక్ నాలెడ్జ్ లేదండి. అంటే దీని సివియారిటీ కానీ దీని సెన్సిటివిటీ కానీ అసలు ఆ సీఐకి నామమాత్రం కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటానంటే, నేను ఆ రోజు బాడీ దగ్గరికి మధ్యాహ్నానికి చేరుకున్నాను. మధ్యాహ్నానికి చేరుకున్న దగ్గర నుంచి అక్కడ సీఐ లేడు. మేము 4 గంటల దాకా కూర్చుని 4 గంటలకు సీఐకి ఫోన్ చేసి, ఏమంటే ఏంటంటే మీ దగ్గర ఏదో సీసీ ఫుటేజ్ ఉందట, యాక్సిడెంట్ అంటున్నారట, అది మాకు పంపించండి అంటే, మేము అందరికీ పంపించాల్సిన అవసరం మాకు లేదండి, మేము కేవలం కుటుంబ సభ్యులు వచ్చాక వాళ్ళకి మాత్రమే చూపిస్తామండి, మేము కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి జవాబుదారులు కాదండి అని చాలా రెక్లెస్ గా సమాధానం చెప్పాడు అతను. కాన్ఫిడెంట్ చూసినప్పుడు అనుకున్నానండి, ఓకే ఇది యాక్సిడెంట్ అని. అతను అతను రాజానగరం సిఐ అండి, రాజానగరం సిఐ వేరే గౌడ్ ఏదో పేరు, ఆయన పేరు. ఓకే, అంటే మీరు చెప్తున్న అనుమానం లోకల్ సిఐ మీరు మహాసేన్ రాజేష్ గారు, మీరు స్పాట్కి వెళ్ళకంటే ముందే బిగ్ టీవీ ప్రతినిధి మా రాజమండ్రి రిపోర్టర్ శివశంకర్ స్పాట్కి వెళ్ళారు. విచిత్రం ఏంటంటే అక్కడ స్పాట్లో క్రైమ్ సీన్ని పరిరక్షించే కార్యక్రమం, క్లూస్ పోకుండా జాగ్రత్త పడే కార్యక్రమం ఏమీ జరగల. బేసిక్గా దాని చుట్టూ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిబ్బన్ కడతారు, మీకు తెలుసు కదా, ఎల్లో కలర్ క్రైమ్ స్పాట్ అని వాళ్ళు ఒక రిబ్బన్ కట్టాలి చుట్టుపక్కల. అక్కడ మనుషులు ఎవరిని వెళ్ళనివ్వకూడదు. అక్కడ బైక్ని టచ్ చేయటం కానీ బాడీని టచ్ చేయటం కానీ, ఇక అక్కడ ఉన్న క్రైమ్ సీన్లో బ్లడ్ పడిన ఆ ప్రాంతాన్ని ఎక్కడా కూడా కాలి ముద్రలు వేలి ముద్రలు ఏవి కూడా పడనీయకుండా జాగ్రత్త పడాలి. అక్కడ మా రిపోర్టర్ వెళ్ళేటప్పటికి, అంటే మీరు వెళ్ళకంటే ముందే మా రిపోర్టర్ వెళ్ళాడు, అప్పటికి కూడా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు లేవు, ఎలాంటి పోలీసులు లేరు. దాన్ని ఎలా చూస్తారు మీరు? 100% సార్, 100% ఆ సిఐ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. అయినా కూడా నేను ఆ సిఐ పరిస్థితి కూడా అర్థం చేసుకుని అతను సహకరించానండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బాడీ ఉంది, అన్నోన్ బాడీ, బండి యాక్సిడెంట్ అయి ఉంది అన్నప్పుడు జనరల్గా ఆ హైవేలో యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి పోలీసు వారు అక్కడికి వెళ్ళి ఇదేదో అన్నోన్ బాడీ ఎవరో యాక్సిడెంట్లో చనిపోయారని దాన్ని తరలించడం వరకు అర్థం చేసుకోవచ్చండి. అంటే అలా చూసిన వెంటనే దాన్ని హత్య అని అందరికీ అనుమానం రావాలని లేదు కాబట్టి యాక్సిడెంట్ అనుకుని ఉండొచ్చు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ తరలించాడు అనుకున్నాం, కానీ అక్కడికి వందలాదిగా వేలాదిగా జనం చేరుకుంటున్నప్పుడన్నా ఆ సిఐ గారికి కనీసం బల్బు వెళ్ళగలి కదండి. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇది హత్య అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడన్నా కనీసం ఈ సిఐ అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం ప్రొటెక్ట్ చేసి అక్కడ ఉన్న క్లూస్ టీమ్లో లేకపోతే డాగ్ స్క్వాడ్నో రప్పించి ఆ మినిమం అది ఆ జాగ్రత్తలు అతను తీసుకోవాలి కదా. మధ్యాహ్నం అయ్యండి, సాయంత్రం ఎప్పుడో కనపడ్డాడు నాకు అతను.
ఈ లోపు నేను మధ్యాహ్నం నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళేటప్పటికే మొత్తం క్రైమ్ సీన్ అంతా ఎలా పడితే అలాగుంది. మొత్తం జనం అందరూ అక్కడ తిరిగేస్తా ఉన్నారు. అప్పుడు కూడా అతను జాగ్రత్తలు తీసుకోలేదు. నా బాధ ఏంటంటే ఆ సిఐ వల్ల ఈ రోజున ఇది 2 మతాల మధ్యలో విద్వేషాలుగా మారిపోయే అవకాశం ఉందండి. ఇది ప్రభుత్వం దీని మీద ఇన్వాల్వ్ అయిపోయింది. ప్రభుత్వం మీద ఇది చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. ఆ ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆయనకి న్యాయం జరిగే పరిస్థితి లేకుండా ఖచ్చితంగా సిఐ చేశాడండి. ఎస్, మీకు ఇంకొక సమాచారం రాజేష్ గారు, మేము పోలీసులతో మాట్లాడినప్పుడు అంతర్గతంగా ఒక సమాచారం తెలిసింది ఏంటంటే ఆ రోజు అంటే ఆయన చనిపోయిన రోజు సాయంత్రం 4:05 కీసర టోల్గేట్ దాటారండి. విజయవాడకు ముందు వచ్చే టోల్గేట్ ఉంది కదా, కీసర టోల్గేట్ 4:05 దాటారండి. ఆయన డైరెక్ట్గా గొల్లపూడి వరకు వచ్చి గొల్లపూడి నుంచి కొత్త బైపాస్ ఏదైతే ఉందో కొత్త బైపాస్ మీద నుంచి అంటే విజయవాడ సిటీలోకి ఆయన రాలా, కొత్త బైపాస్ మీద నుంచి అటు పొట్టిపాడు టోల్గేట్ మీదుగా కలపర్రు టోల్గేట్ దాటి ఇటువైపు వచ్చారండి. అయితే 4:05 కీసర టోల్గేట్ దాటిన వ్యక్తి పొట్టిపాడు టోల్గేట్కి వచ్చేటప్పటికి 9:20 పట్టిందండి. అంటే 5 గంటల సమయం పట్టే అవకాశం లేదు కీసర నుంచి పొట్టిపాడుకి. అది కూడా షార్ట్ కట్, మళ్ళీ బైపాస్ ఉంది విజయవాడ నుంచి. దాని మీద నుంచి రావడానికి నిజంగా అన్ని గంటలు పడుతుందా? మీకు ఆ ఏరియా మొత్తం మీకు ఐడియా ఉంది కదా? అవునండి, అవునండి. అయితే నేను ఒకటి అంటాను సార్ అశోక్ గారు, అంటే ఇక్కడ మనం 2 యాంగిల్లో ఆలోచించాలి. ఇన్ కేసు ఈయన కేసర్ టోల్గేట్ దగ్గర నుంచి కలపర్ టోల్గేట్ మధ్యలోనే ఆయన మీద ఏదైనా దాడి జరిగి ఉంటే ఆయన విజయవాడలో ఆగిపోతాడండి. ఆయన చాలా తెలివైనడండి, చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అక్కడ కేసర టోల్గేట్ కేసర కలపర్ మధ్యలో ఏదైనా జరిగితే ఆయన ఆ గాయాలతో ఆయన రాజమండ్రి దాకా వచ్చే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయడు. కానీ 5 గంటల సమయం పట్టింది, 5 గంటల సమయం పట్టిందండి. మధ్యలో ఏదైనా అనంతపల్లి టోల్ కాదండి, మధ్యలో ఎక్కడైనా కేసర్ నుంచి పొట్టిపాడు టోల్గేట్ మధ్యలో అంటే గన్నవరం దగ్గర పొట్టిపాడు టోల్గేట్ ఉంటుంది, ఇది కేసర. ఈ మధ్యలో 5 గంటల జర్నీ వెళ్ళే అవకాశం లేదు. మధ్యలో ఏమన్నా ఆగే అవకాశం ఉంటుందా? ఎక్కడ అలాంటి సమాచారం ఏమైనా ఉందా మీకు? ఏదైనా చర్చి దగ్గర కానీ ఎవరన్నా? అది పోలీసు వారు ఇప్పటికే రిలీజ్ చేయాలండి అశోక్ గారు. నాకు ఆయన రూట్ మ్యాప్ నాకు అసలు తెలియదండి. పైగా ఆయన ఇక్కడ ఎవరింటికి వస్తున్నారో వాళ్ళు కూడా కనీసం బయటకు ఇప్పుడు దాకా బయటకు వచ్చి ఏమండి ఆయన మా దగ్గరికే వస్తున్నాడు, పలానా టైంకి బయలుదేరాడు, మాకు పలానా టైంలో ఫోన్ చేశాడని ఒక్కరు కూడా ఇప్పటికి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మరో దౌర్భాగ్యం అండి. ఇంకోటి ఏంటంటే అన్నట్టు ఆ టైం గ్యాప్ ఎందుకు వచ్చి ఉంటుంది? ఆ టైం గ్యాప్ లో చివరిగా ఆయన రామ్మోహన్ అనే వ్యక్తి కాల్ చేశారంటండి. 5 గంటలు టైం పట్టింది. చివరిగా ఆయన రామ్మోహన్ అనే వ్యక్తికి కాల్ చేశారంట. యాక్చువల్లీ ఆ కాంటాక్ట్ నెంబర్ మనకు దొరికింది. నిన్నటి నుంచి కూడా రామ్మోహన్ అనే వ్యక్తికి మనం కాల్ చేస్తూనే ఉన్నాం. ఆయన ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకు ఎత్తట్లేదు అర్థం కావట్లా. మరి రావాలి కదండి, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే పోలీసు వారు మరి ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు. నేను ఇప్పుడు ఈ సిట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దేవకుమార్ గారితో మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే రాజేష్ గారు దీని మీద 40 మంది బృందం పనిచేస్తుంది. ఆల్రెడీ మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నాం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తున్నాడో చూసాం. ఆయన గన్నవరం దాటేటప్పటికే ఏదో ఒక టోల్ గేట్ దాటేటప్పటికే ఆయన హెడ్ లైట్ వెలగట్లేదు, బ్లింకర్ మీద వస్తున్నారు అన్నట్టు ఆయన నాకు చెప్పారండి సూచాయిగా. అదేమో నాకు కన్ఫర్మ్ కాదు. దానికి ఆధారం వాళ్ళు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసేదాకా ఎవరు నమ్మలేము. ఓకే, కాబట్టి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా దేవకుమార్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది, బాగా నడుస్తుందేమో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ ఈ 2 రోజుల పాటు ఎందుకు సమయం? ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల్లో కొన్ని లక్షలాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం అండి. ఎంత యుద్ధ ప్రాతిపదికన చేయాలి అశోక్ గారు దీన్ని కనీసం ఆ రోజున పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఆ పోస్ట్ మార్టంలో కుటుంబ సభ్యులను పెట్టారు, క్రైస్తవ పెద్దలను పెట్టారు, సాక్షులను పెట్టారు, క్రైస్తవ పెద్దల తరపున ఒక డాక్టర్ గారిని కూడా పెట్టారు. పెట్టినప్పుడు ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు కర్రలతో కొట్టి చంపారనే అనుమానం ప్రజల్లో ఉంది. కర్రలతో కొట్టిన దెబ్బలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా కత్తులతో పొడిచినట్టు ఏమన్నా దెబ్బలు ఉన్నాయా, లేదా లోతు గాయాలు ఏమైనా ఉన్నాయా, లేదా యాక్సిడెంట్లో తగిలిన గాయాలు లాంటివి ట్రేస్ అయ్యాయా, అసలు కాజ్ ఆఫ్ డెత్ దేని వల్ల జరుగుంటుందని ఈ పెద్దలందరినీ ఎస్పీ గారు పక్కన కూర్చోబెట్టి సాక్షుల్ని ఆయన ప్రెస్ మీట్లో వాస్తవాలు తెలియజేస్తే ఎవడు కాదంటాడండి. అవును, అది ఎందుకు ఇప్పుడు దాకా బయట పెట్టకుండా ఈ ప్రజలందరూ ఒక్కొక్కడు మీకు చెప్తున్నాము అశోక్ గారు, ప్రతి ఒక్కడు ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూసేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటర్ ఇక్కడ అక్కడ ఎలా జరిగింది అంటాడు, ఒకడు ఇలా జరిగింది అంటాడు, ఈ ఫేస్బుక్లో ఒకటి పెడతాడు, ఆ యూట్యూబ్లో ఒకటి పెడతాడు. ఇది పెట్టడం వల్ల అమాయకమైన ప్రజలు అటు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఇది వాళ్ళే చేశారని భావించో, లేకపోతే వాళ్ళు మా మీద అనవసరంగా ముద్రేస్తున్నారని భావించో ఏదన్నా ఒక చిన్న గొడవ రాజుకుంటే ఎవడు సార్ బాధ్యుడు? ఎస్ సార్, అవును అవును. కొంతమంది అయితే మరీ దారుణం యానిమేషన్తో వీడియోలు తయారు చేశారు. నిర్లక్ష్యం లేదు. రాజేష్ గారు మీరు గమనించారు లేదో సోషల్ మీడియాలో
ఆయన తయారు కొంతమంది చేశారు. ఇప్పుడు కర్రలతో దాడి చేస్తున్నట్టు, నేను ఆయన చూశానండి, బైక్ మీద నేను నుంచి కింద చూశాను. పడిపోయినట్టు వీడియోలు తయారు చేశారు. ఏఐతో వీడియోలు తయారు మరి చేశారండి. చేసినప్పుడు ఇప్పుడు నాలాంటి వాడు చెప్పాడు అనుకోండి సార్, నేను నేను నే- నేను అశోక్ గారు నేను చాలా చెప్పాను. నేను అక్కడ చూశాను కాబట్టి నేను చాలా అర్థం చేసుకున్నానండి. అర్థం చేసుకుని నేను నా ఛానల్ ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను, కానీ పోలీసు వారు చెప్పడానికి చేయలేదండి. నేను చెప్పడం వల్ల ఏమవుతుంది, అదృష్టం దురదృష్టం, నేను అప్పుడు అధికార ప్రభుత్వంలో ఉన్నాను, నేను ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నాను అనుకున్నారు తప్ప అదే అందులో వాస్తవం ఉందని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. నా మీద విమర్శలు చేస్తున్నారు. అలాంటప్పుడు పోలీసులు వచ్చి దానికి ఆధారాలు చూపిస్తే కాదని కూడా ఎవడండి, ఎందుకు వెళ్ళి ఇంకా చూపించరు? నేను ఆల్రెడీ చెప్పాను, మీరు అన్నట్టు ఆ యానిమేషన్ నేను చూశాను. దారిలో ఎక్కడో కర్రలతో దాడి చేయటం, మళ్ళీ ఆయన ఎదురుకొస్తుంటే కారుతో గుద్దటం అన్నట్టు యానిమేషన్ ఫిల్మ్ తీశారు. ఆ కర్రలతో ఎక్కడ కొట్టుంటారు? కొవ్వూరు నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి 10 నిమిషాల్లో వచ్చాడో జరిగి ఉండదు. పోను అనంతపల్లి నుంచి కొవ్వూరు మధ్యలో జరిగింది అంటే కనుక ఆయన కొవ్వూరు దగ్గరికి టోల్ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది, అక్కడ హైవే పోలీస్ ఉంటాడు, అక్కడ చాలా మంది జనం ఉంటారు. ఇన్ కేసు ఆ దాడి లేదని దాడి జరిగితే ఆయన అక్కడ ఆగడానికి అవకాశం ఉంది, ఫోన్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ నేను చెప్తున్నాను, పోలీసు చెప్పట్లేదు. అవును, అదే నేను అంటున్నా కూడా అదేనండి. అవుతుందండి ఇప్పుడు పోలీసులు కనుక మధ్యలో ఎందుకు రిలీజ్ చేయలేదు? అవును, ఇది 2 మతాలకు సంబంధించిన ఇష్యూ, కొన్ని లక్షల మందికి సంబంధించి, కొన్ని కోట్ల మందికి సంబంధించిన వ్యవహారం ఇది. ఎంటైర్ క్రైస్తవ సమాజం మొత్తం కూడా ప్రవీణ్ పగడాలని హత్య చేశారని భావిస్తున్నారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలంటే పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇవ్వకపోతే రకరకాల డౌట్స్ క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఈ వీడియో తయారు చేశారు ఒకళ్ళు, ఆ వీడియో చూసిన వాళ్ళు ఇది నిజమే అనుకుంటారు కదా, నిజమే అలాగే కొట్టు చంపారు అనుకుంటారు పోలీసు క్లారిటీ ఇవ్వకపోతే. 100% చెప్పే అనాలిసిస్ చెప్పే వాళ్ళు అందరిది కూడా సార్ ఎంతో కొంత వాస్తవం వినేవాడికి చూసేవాడికి అనిపిస్తుందండి. అవునండి. ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయితే బండి అలా డైరెక్ట్గా మనిషి మీద పడుకోబెట్టినట్టు ఉండదు అంటున్నారు, అది వాస్తవం. బండి యాక్సిడెంట్ అయితే అలా ఉండదు, బండి ఒక చోట ఉంటుంది, మనిషి ఒక చోట ఉంటాడు. కానీ అదే యాంగిల్లో ఆలోచిస్తే రాయల్ ఎన్ఫీల్డ్ నడిపేవాడికి తెలుస్తుందండి ఆ బండి యాక్సిడెంట్ ఎలా ఉంటుందో. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడ పడినా సరే కప్పలా అక్కడే పడుతుంది తప్ప బండి ఎగరదు. బండి ఎగరదు, దూకదు, దేగదు కనీసం. బండి ఎక్కడ పడితే అక్కడే పడుతుంది. ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ బరువు కిందకి దిగింది, ఇదంతా ఎవరు చెప్పు ఉండాలండి? పోలీస్ చెప్పాలి. పోలీస్ చెప్పట్లేదంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగిందని నాకే డౌట్ అవుతుంది. ఇప్పుడు నాకు డౌట్ అవుతుంది, ఎందుకు ఆ బండి ఎలా కిందకి. బేసిక్గా రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సిడెంట్ జరిగి పలానా వాళ్ళు చనిపోయారు అనేది మీరు కానీ నేను కానీ ఎప్పుడు వినలా. ఎందుకంటే నేను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైకే వాడతా. ఎన్ఫీల్డ్ బైక్ మీద పడో ఎన్ఫీల్డ్తో యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చచ్చిపోయింది ఎప్పుడన్నా విన్నారు అసలు? లేదండి, నేను వెళ్ళలేదు. అశోక్ గారు అవునండి, అది మోస్ట్ సేఫెస్ట్ బైక్ ఒకటి. రెండోది విచ్చలవిడిగా స్పీడ్ వెళ్ళదు, కంట్రోల్లో ఉంటుంది. రోడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కంట్రోల్లో ఉంటుంది. మీరు అన్నట్టు దూసుకుపోదు, ఇష్టం వచ్చినట్టు గేర్ మార్చగానే గాల్లోకి దూసుకుంటూ వెళ్ళదు ఈ బైకు. అవునండి, 15 సంవత్సరాల నుంచి అదే బండి వాడుతున్నానండి. అవునండి, కాబట్టి నాకు కూడా తెలుసు. అయితే నేను ఇక్కడ దేవకుమార్ గారికి ఇంకొక అనుమానం వ్యక్తం చేశానండి. ఏంటంటే కరెక్ట్గా ఒక రెడ్ కారు ఇలా ఆయన క్రాస్ చేసిన వెంటనే బండి ఇలా పక్కకి వెళ్ళిపోయినట్టు దూరం రేగింది. అవును, ఈ రెడ్ కారు ఎవరిది? ఆ రెడ్ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కారు నెంబర్ ఏంటి? దాని యజమాని ఏమన్నా అనుమానాస్పదంగా ఉండే అనుమానించదగ్గ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వ్యక్తి, లేకపోతే ఒక కామన్ మ్యానా? అది పాటికి బయటికి రిలీజ్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? ఒకవేళ అది నిజంగా యాక్సిడెంట్ అయితే ఆ ఎర్ర కారు ఎవడ పట్టుకుని ఆయన అరెస్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? అవును, ఇప్పుడు ఆ ఎర్ర కారే గుద్దింది అనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఇదేమన్నా సద్దు మణుగుతుందండి? అవును, ఇక్కడ నా డౌట్ కూడా అదే. ఎందుకంటే ఇలా పోలీసు వాళ్ళు నాతో ఏం చెప్పారంటే అండి, నాతో చెప్పినప్పుడు ఒక మాట అండి, నాతో చెప్పినప్పుడు మొన్న సాయంత్రం ఈయన నిద్ర మత్తులో దిగిపోయినట్టు అనిపించిందండి అన్నారు చెప్పడం. కానీ నేను అది చూసిన తర్వాత కరెక్ట్గా అప్పుడే రెడ్ కార్ ముందుకెళ్ళడం, తర్వాత ఓ లారీ వెనకాల వచ్చింది. ఆ లారీ వెనకాల ఉంది కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఈ కారు వెళ్ళిపోయిన తర్వాత బండి లోపలికి వెళ్ళిపోయాడు. అంటే జస్ట్ ఒక కిస్ ఇచ్చిగానే వెళ్ళిపోయాడా, లేదా కావాలని గుద్ది వెళ్ళాడా? ఆ రెడ్ కారుకి సంబంధించిన వివరాలు ఇక పలానా ఓన్ తీసుకొచ్చాం, ఎంక్వైరీ చేస్తున్నాం, ఇది పరిస్థితి అని ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా హాస్పిటల్ ఉంటే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినట్టు ప్రతిరోజు దీని మీద ఉన్న ప్రోగ్రెస్ రిలీజ్ చేస్తే ప్రజల్లో కొత్త ఆలోచనలు, అనుమానాలు క్రియేట్ అవ్వవు కదా. అది మర్డర్కి సంబంధించింది అయితే ఓకే, మర్డర్ ఎవరు చేశాడో ఆయన అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ సీఎం గారు రెడీగా ఉన్నారు. లేదా అది మర్డర్ కాకపోతే అనుమానాస్పదంగా ఉంది, మాకు ఎంక్వైరీ టైం కావాలంటారా, చేయండి. లేదా అది యాక్సిడెంటా, దానికి సంబంధించిన ఆధారాలు. ఈ మూడిట్లో ఏదో ఒకటే కదా అవుతుంది. ఈ మూడిట్లో ఏది చెప్పకుండా సస్పెన్స్ సినిమా లాగా దీన్ని ఎప్పటిదాకా సాగదీస్తాను నాకు అర్థం